కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేస్తామంటే పనిచేసే ఉద్యోగులను తొలగించడమా? రాచరిక పాలన తలపించేలా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నివాసంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రితంగా వ్యవహరిస్తుందని, పలు శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అని ఆయన అన్నారు. ప్రభుత్వంతో విభేదిస్తే కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదని, ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ నిరసిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థతో విధులు నిర్వర్తిస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగస్తులందరూ కూడా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతం కొరకు మరి వాళ్ళ ఆత్మత్యాగాలు, బలిదానాలతో కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేస్తే సాధించుకున్న తెలంగాణ ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పని అందరూ కూడా భావించారు. అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడిగా స్వయంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అసలు ఈ తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థని పూర్తిగా రూపుమాపడం జరుగుతుంది. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పూర్తిగా తొలగించబడుతుంది అనేటువంటి ఒక భావన కలిగించింది. అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థని తొలగించడం జరుగుతుందని చెప్పారంటే మరి ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంతో ఎవరైతే ఉపాధి పొందడం జరుగుతుందో వాళ్ళందరి ఉద్యోగాలన్నీ క్రమబద్ధీకరించబడి శాశ్వత ప్రాతిపదికన ఏదైతుందో వారు ఉద్యోగస్తులుగా కొనసాగడం జరుగుతుందని చెప్పి అందరం కూడా భావించారు. ఇవాళ ఏమైపోయిందంటే అసలు ఈ తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ అనేది లేకుండా చేయడం జరుగుతుందని చెప్పారంటే వాళ్ళందరినీ క్రమబద్ధీకరించడం జరుగుతుందని చెప్పని ఏదైతే భావించడం జరిగిందో అసలు వాళ్ళందరినీ తొలగించేసి కనబడకుండా చేయాలనేటువంటి ఒక ప్రభుత్వ అంటే కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన చూస్తే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకేది కూడా చెప్పండి. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతున్నదో రాష్ట్రం ఏర్పడినాడో వాస్తవంగా మన ధనిక రాష్ట్రం, అదే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్. అటువంటి లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతుందో ఈ తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఎవరైతే బాధ్యత నిర్వర్తిస్తుందో వారందరినీ క్రమబద్ధీకరించే విధంగా చర్యలు చేపడితే మన వద్ద ఏదైతున్నదో వాళ్ళు ఏ విధంగా విధుల నుండి తొలగించాలనేటువంటి ఒక ఆలోచన మరి కనబడడం చూస్తుంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనిస్తామని చెప్పంటుంది. వాళ్ళ ఈ మధ్య మీరందరూ గమనించి ఉంటారు, హార్టికల్చర్ ఉద్యానవన శాఖకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి యొక్క ఈ మండల స్థాయి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వ్యవస్థను పూర్తిగా రూపుమాపే విధంగా దాదాపు రాష్ట్రంలో ఒక 500 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను తొలగించడం జరిగింది. అంటే వాస్తవంగా వ్యవసాయ రంగాన ప్రధానమైంది ప్రస్తుత పరిస్థితులలో పండ్ల తోటలు, కూరగాయలు ప్రోత్సహించడం అనేది ప్రధానమైంది. అటువంటి పండ్ల తోటలు, కూరగాయలు ప్రోత్సహించడానికి తోడ్పడేటటువంటి యొక్క హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగాన్ని తొలగించే విధంగా వీళ్ళు హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి యొక్క హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను తొలగించడం మనం గమనించాం. ఈ మిషన్ భగీరథలో ఇవాళ ఏ గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రికగా పేర్కొనడం జరుగుతుందో మిషన్ భగీరథలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి దాదాపు 10,000 మంది
వర్క్ ఇన్స్పెక్టర్సే కానీ వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా సేవలు అందిస్తున్న వారందరినీ విధుల నుండి తొలగిస్తే అదే మిషన్ భగీరథ ట్యాంకులెక్కి నిరసన వ్యక్తం చేసి మీరు గమనించిందని చెప్పండి. అదే గజ్వేల్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మిషన్ భగీరథ ట్యాంకులెక్కి నిరసన వ్యక్తం చేసింది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేసినటువంటి ఒక కార్యక్రమంలో విధులు నిర్వర్తించినటువంటి వారిని విధుల నుండి తొలగించడం జరిగింది. ఇవాళ దానికి తోడు అంటే వాస్తవంగా ఇవాళ అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ ప్రధానంగా మనకు ఉపాధి కల్పించేటటువంటి ఒక కార్యక్రమం ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పంటుంది. వీళ్ళ ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరకు ఎవరు కూడా పడకుండా వాళ్ళ ఒక పర్యాయం ఒకసారి గ్రామ పంచాయతీల పేరు నమోదు చేసుకుంటే వాళ్ళ వారంలో ఏదైతే జాబ్ కార్డు కల్పించి వారికి ఉపాధి చూపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంచే విధంగా ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్. ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చేపట్టినటువంటి ఒక 3 ప్రధానమైనటువంటి యొక్క కార్యక్రమాలలో ఇవాళ ఈ ఉపాధి హామీ పథకం అనేది ప్రధానమైనటువంటిదని చెప్పక తప్పదంటున్నా. జాబ్ గ్యారంటీ స్కీమ్ వ్యక్తిగతంగా ప్రయోజనం పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి యొక్క ల్యాండ్ లెవెలింగ్ కార్యక్రమం కానివ్వండి, భూ చదువు చేసుకున్నవి కానివ్వండి, బావుల పూడిక తీతనే కానివ్వండి కాక వీళ్ళ పండ్ల తోటలకు సంబంధించినటువంటి యొక్క పోషణకు కావలసినటువంటి ఒక కార్యక్రమం కానివ్వండి కాక వీళ్ళ భవన నిర్మాణాలే కానివ్వండి కాక అది గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కానివ్వండి, పంచాయతీ భవన నిర్మాణం కానివ్వండి, గ్రామ స్థాయిలో చేపట్టబడేటటువంటి ఏ భవన నిర్మాణమైనా కానీ వీళ్ళ ఉపాధి హామీ అనుసంధానంతో మాత్రం చేయడం జరుగుతుంది. ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళు ఏదైతే ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తున్నామని చెప్పని పేర్కొంటున్నటువంటి యొక్క రైతు వేదికలు, ఈ రైతు వేదికల్లో కూడా 10 లక్షల రూపాయలు దాదాపు దాని అంచనా 20 లక్షలు ఉంటే 22 లక్షలు ఉంటే 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్ అండ్ అబౌట్ 50% ఆఫ్ ది రైతు వేదికలో మనం వినియోగించబడేటువంటి యొక్క నిధి ఎన్ఆర్ఈజీఎస్. ఇంత పెద్ద మొత్తంలో మనం అమలు చేపట్టబడేటువంటి కార్యక్రమ పర్యవేక్షకులు గ్రామ స్థాయిలో, క్షేత్ర సహాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళకి ఎంత వస్తుంది? 15,000 వస్తుంది జీతం. 15,000 రూపాయలు, రోజుకు 500 రూపాయలు కూలి పడుతుంది. వాడికి చెప్పట్టు రోజుకు 500 కూలి పడుతుంది. వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఉద్యోగ క్రమబద్ధీకరణ కానివ్వండి కాక లేక వాళ్ళ విధుల నిర్వహణకు సంబంధించి ఏదైతే కొత్తగా జారీ చేయబడ్డటువంటి యొక్క సర్క్యులర్ 4779 4779 4779 ఆఫ్ 2019 జీవో ఒకటి వచ్చింది సర్క్యులర్. దాంతో ఏదైతుందో వాళ్ళ ఉద్యోగ అబద్ధతకు లోన్ కావడంతో విధుల నిర్వహణకు అనుగుణంగా ఏదైతుందో వాళ్ళ ఉద్యోగాల క్రమబద్ధీకరణతో పాటుగా వేతన పెంపుకు సంబంధించి వీళ్ళ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలనే ఒక భావనతో వాళ్ళు దాదాపుగా 12 days వాళ్ళ విధులు నిర్వర్తిస్తూనే నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. రైట్ ఫ్రమ్ March 1 to March 11th. March 1 to March 11th ఐ థింక్ ఫిబ్రవరిలో కూడా వాళ్ళు 10 చేసినట్టున్నారే. ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేకపోవడంతో March 12th నుండి జస్ట్ ఫర్ ఎ వీక్ వాళ్ళ నిరసన కార్యక్రమంలో భాగంగా వాళ్ళ విధులకు దూరంగా ఉంటే ఎప్పుడైతే 20th of March కరోనా వైరస్ వ్యాప్తి నివారణ సందర్భంగా 20th విధులు హాజరు కావడానికి పోతే మా ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతుందో మిమ్మల్ని విధుల్లో చేర్చుకోకూడదని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు విధులను దూరం పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏ ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందో, ఏ ఉద్యమ నేపథ్యంలో ఏదైతుందో రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇలా కేవలం వారం రోజుల నిరసన కార్యక్రమం విధులకు దూరంగా ఉంటే ఇలా రాష్ట్రంలో 10,000 మందిని విధుల నుండి తొలగించటం అనే ఇంతకంటే అప్రజాస్వామికం నియంతృత్వానికి నిదర్శనం వేరే ఏముండదో చెప్పి నేను భావిస్తున్నాను. తీర్పు ఎంపీ మసత్ రమేష్
సీఎం గారు మాట్లాడి తెలుపుని ఒకసారి ఇస్తాను ఇటు ఇటు గతంలో నేను బాగా విమర్శ చేసిన కాంట్రాక్ట్ డాక్టరు కాంట్రాక్ట్ లెక్చరరు కాంట్రాక్ట్ టీచరు కాంట్రాక్ట్ నర్సు అప్పుడే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి అంటున్నా ఆయన కాదు ఏ మంత్రి లేదు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ మంత్రులు